తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మార్పులు జరిగి ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలగాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయండి. మీరు భారతీయ జనతా పార్టీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అయితే నేను బల్ల గుద్ది చెప్తున్నా. ఈ రిజర్వేషన్లు ఉండాలి. బలహీన వర్గాలకు 50% క్యాప్ తీసి అడిషనల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే వాళ్ళు ఎన్డీఏ కూటమి. రాజ్యాంగాన్ని ఉంచి రాజ్యాంగంలో బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన నిర్ణయం తీసుకునేది ఇండియా కూటమి. రాజ్యాంగం ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది. ఈ ఎన్నికలు ఇంకా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చుట్టూత చర్చలు జరగడం లేదు, జరగదు. ఈ ఎన్నికలో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇర్రిలవెంట్. ద రిలవెన్స్ ఈజ్ దట్ కాన్స్టిట్యూషన్ని మార్చాలన్నా మార్చకూడదా? మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి, మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు నిర్ణయించుకోండి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీరు పెద్ద పెద్ద పదవులు చేసినారు. మీరు చాలా పెద్దవాళ్ళు, నేను కాదనను. నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా మీ ముందులో చాలా చిన్నవాడే ఉండొచ్చు. మీరు మీ పోలీసులతో బెదిరించాలనుకుంటున్నారు చూడండి, అదొక్కటి మాత్రం జరగదు. కావాలంటే ఒక ఆయన ఈ రాష్ట్రంలో ఉంటాడు, ఫ్రీగానే ఉన్నాడు. ఎప్పుడైనా కావాలంటే మీరు పోయి ఆయనను అడుగుండ్రి. ఇట్లా పోలీసు కేసులతోని, చెర్లపల్లి చెంచల్గూడ జైళ్లతోని భయపట్టించుకొని రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, మేము చేసిన పోరాటం ఏందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే చీకట్లు ఎట్లాగో మీతోనే మాట్లాడుతుంటాడు కాబట్టి ఒకసారి ఆయనను అడగండి. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు మీ సిద్ధాంతాన్ని చెప్పుకోండి. మేము చెప్తున్నాం మీ సిద్ధాంతము, మీ విధానాన్ని మేము చెప్తున్నాము, ఆధారాలు బయట పెట్టినాము. ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచనే లేదు. ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం ఇట్లనే ఉంటుందని మోడీ గారు నేను చెప్పినట్టు. మరి మీ అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు గెజిట్ నోటిఫికేషన్స్ను, జస్టిస్ వెంకటాచలయ కమిషన్ వివరాలను ఈరోజు ప్రపంచాన్ని ముందు నేను చర్చకు పెడుతున్నా. దీని మీద పూర్తి స్థాయిలో మీడియా వాళ్ళు కూడా చర్చకు తీసుకోవాలి. ఇది దేశం యొక్క ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదము. ఈ ప్రమాదం నుంచి బయటపడేసే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ కూడా ఉన్నది. ఇది నా ఒక్కడి కోసమో, నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు. ఈ దేశంలో ఉన్న 144 కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పడుతున్న తాపత్రయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విషయం మీద చర్చ చేయాలన్నా చేయకూడదా మీరు నిర్ణయించుకోండి. ఈ దేశంలో మతపరమైన రిజర్వేషనే లేదు. మీ అపోహ. ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ బీసీ ఈ గ్రూప్ కింద ఇచ్చారు. మీ అపోహలతోని దేశాన్ని ప్రమాదం వైపు నెట్టకండి. ABCDE డి వరకు ఈ వరకు రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ ఈ గ్రూప్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్ల కంటే చాలా ముందే దూదేకులకు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకవేళ కావాలంటే మీరు ఎవరికైనా అవగాహన లేకపోతే దానికి అవగాహన ఉన్న రాజ్యాంగం పట్ల కొంత అవగాహన ఉన్న న్యాయ నిపుణులతో మీరు సంప్రదించండి. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎమోషన్స్తోని ఆడుకోవాలని చూస్తున్నారు. ఇంత మాట్లాడే వీళ్ళు గోవధకు వ్యతిరేకమైన వాళ్ళు. లూలు బ్రదర్స్ అని కేరళ ముస్లిం ఇన్వెస్టర్, ఆయనకు గుజరాత్లో అండ్ ఉత్తరప్రదేశ్లో ఆయన స్లాటర్ హౌస్లు ఉన్నాయి. వీళ్ళే పర్మిషన్ ఇచ్చిండ్రు. సో వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఇలాంటి పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు క్లియర్గా గోల్వార్కర్ గారు రాసిన పుస్తకం లైబ్రరీలు ఉంది కదా RSSకు, అది తప్పిదమంటారా మోహన్ భగవత్ గారు? వైద్య గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పంటారా? ఒకవేళ తప్పైతే చర్యలు తీసుకోమని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గారు, క్యాబినెట్ మినిస్టర్ గారు చాలామంది, నేను ఒక ఇద్దరిద్దరు కోట్ చేసిన జస్ట్ ఎందుకంటే మీకు
భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినరని. సో వాటిని కప్పిపుచ్చుకొని మీరు ఆనాడు వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుని ఉంటే ఇట్లాంటి చర్చకే తావు లేకపోవు. మీరు నేను భయపడట్లేదు, సమాజాన్ని వాళ్ళు భయపెడుతున్నారు. 400 సీట్లు ఎప్పుడైతే అడుగుతుండ్రో నేను అందుకే చెప్పిన, రాజ్యాంగం యొక్క పరిమితులు చెప్పిన 2/3 మెజారిటీ ఉంటే తప్ప ఈ కాన్స్టిట్యూషన్లో ఈ అమెండ్మెంట్ చేయలేరు. 50% పైగా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తేనే రాజ్యాంగం ఇదవుతుంది. అందుకే వాళ్ళు 8 రాష్ట్రాలల్లో ప్రతిపక్షాలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టారు. ఇప్పుడు 400 సీట్లు గెలవాలని అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వాజ్పేయి గారికి 182 సీట్లు మాత్రమే ఉండే. ఏ రోజు కూడా వాళ్ళకి సింపుల్ మెజారిటీ కూడా లేదు. ఇతర కూటముల మీద ఆధారపడి దేశంలో 2-3 రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఆ రోజు వీళ్ళు అనుకున్న ఆ ఆలోచనను అమలు చేయడానికి రాజ్యాంగమైన పరిమితులు అడ్డుపడ్డాయి. ఈరోజు అవన్నీ దాటుకుంటూ వచ్చి ఇంకెట్లయినా చేయాల్సిందే, ఈ విధానాన్ని అమలు చేయాల్సిందే. అందుకే 400 సీట్లు కావాలని అన్ని అరాచకాలు అభ్యర్థులను భయపెట్టించి ఉపసంహరించో చేసుకొని ఏకగ్రీవం ఎన్నికలు చేసుకుంటారు. ఈ కాలంలో ఈ దేశంలో వార్డు మెంబర్ కూడా ఏకగ్రీవం అవడం అంత ఆషామాషి కాదు. ఇద్దరిద్దరు ఎంపీలు ఏకగ్రీవంగా ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు అవుతున్నారు అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో మీరు ఆలోచన చేయండి. मैं साफ साफ ये कहना चाहता हूँ, इस देश का प्रधानमंत्री गृह मंत्री बहुत बड़ा जिम्मेदारी आदमी है, देश को चलाने वाले नेता लोग हैं. क्योंकि 13 साल मुख्यमंत्री था नरेंद्र मोदी जी और 10 साल प्रधानमंत्री, गृह मंत्री भी बहुत सारे सालों से राजनीति में है. तो ये लोग ऐसा आदत हो गए कि हर किसी को हम डरा सकते, धमका सकते, हम चुनाव जीतने के लिए हम सब कुछ कर सकते. मैं ये बात साफ कहना चाहता हूँ, उन लोग ये सोच रहे कि ये बच्चा परसों मुख्यमंत्री बने, चाहे तो दिल्ली पुलिस को भेज दिए तो डर कर ये कुछ मामला नहीं उठाने वाले, आरक्षण के बारे में ये नहीं बोलना है. ये आरक्षण हम दिए, ये संविधान हम दिए, ये संविधान बचाने का, आरक्षण को आगे ले जाने का जिम्मेदारी हमारे ऊपर है. तो जिम्मेदारी से ज़्यादा कोई जिम्मेदारी मेरे लिए नहीं है. मैं किसी के लिए, कि आपको तो पता है हम किसी को डरते या नहीं डरते, पुलिस या जेल से हम डराए नहीं तो वो सोचदार को हराए नहीं हराए आपको पता है. तो इसीलिए मैं बात साफ कहना चाहता हूँ, भाई आप बड़े जिम्मेदारी में बैठा हुआ है तो बड़े जिम्मेदारी से जवाब दो. किसी को डरा के धमकाने से कोई कुछ फायदा नहीं है. ये सब सारे एविडेंसेस बाहर नहीं बोलना, इतना ही है उन लोगों का मकसद. और क्या, अभी उन लोगों को दिक्कत यह आ गई कि पूरा देश सोच रहे, दलित, आदिवासी, ओबीसी सब लोग आज सोचने में लग गए, अरे भाई आगे अगर भारतीय जनता पार्टी को हम वोट दिए तो SC ST रिजर्वेशन एंड ओबीसी रिजर्वेशन निकालने वाले, संविधान को बदलने वाले.